జర్నలిజంలో నువ్వెంత తోపైనా సరే ప్రజాశక్తిలో పనిచేయాలంటే కమ్యూనిస్టు భావజాలంతో పనిచేయాలా, విశాలాంధ్రలో పనిచేయాలంటే కమ్యూనిస్టు భావజాలంతో పనిచేయాలా, ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేయాలంటే తెలుగుదేశం భావజాలంతో పనిచేయాలా, టీవీ5 మహా టీవీ ఏబిఎన్ ఈటీవీలో పనిచేయాలంటే తెలుగుదేశం భావజాలంతో పనిచేయాలి, సాక్షిలో పనిచేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలంతో పనిచేయాలి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని ఎవరూ మార్చలేరు. పైగా పోను పోను రోజు రోజుకి రాజకీయ ఎఫిలియేటెడ్ మీడియాల కిందనే ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ పాపం ఇక్కడ ఎవరో సబేట్రి గారు ఈనాడుకి సంబంధించి ఈటీవీ భారత్ సబేట్రి గారికి అవగాహన ఉన్నట్లేదు. రేపు మరి వాళ్ళని చివాట్లు పెడతారేమో తెలియదు. ఎందుకంటే ఒకసారి ఎలక్షన్స్ ముందు గుర్తుకు తెచ్చుకుంటే సెల్ ఫోన్లు ఓసారి పైకి చూపెట్టండి తమ్ముళ్ళు అంటే వీళ్ళందరూ సెల్ ఫోన్ లైట్లు వేసి చూపెట్టండి తమ్ముళ్ళు అంటే వీళ్ళు లైట్లు వేసి టెట్ట ఊపితే ఆ సెల్ ఫోన్ ఎవరు తెచ్చారు అంటే కొంతమంది మీరే అంటే కొంతమంది తెలుసా మీకు అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. నేనే అసలు సెల్ ఫోన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిందని పదే చెప్తూ ఉండేవాళ్ళు చంద్రబాబు గారు. పాపం ఇవాళ ఈనాడు రాసిన వార్త, భారత్లో మొబైల్ కాల్స్ ప్రారంభమై గురువారంతో 30 ఏళ్ళు పూర్తయ్యాయి. 1995 జూలై 31న మొదటి ఫోన్ కాల్ కోల్కతా నుంచి ఢిల్లీకి వెళ్ళింది. అప్పటి బెంగాల్ సీఎం జ్యోతి బసు నోకియా హెడ్సెట్ నుంచి ఢిల్లీలోని కేంద్ర టెలికాం మంత్రి సుఖ్రామ్కి ఈ కాల్ని చేశారు. 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో మొబైల్ కాంక్లేవ్ 2025 పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 1995 నుంచి 2025 వరకు భారత్ మార్కెట్లోకి వచ్చిన ప్రతి మొబైల్ ఫోన్ని ప్రదర్శించారు. ఫ్రమ్ ఫస్ట్ కాల్ టు డిజిటల్ ఇండియా అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ ప్రదర్శన కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజరయ్యారు. 120 కోట్ల మొబైల్ వినియోగదారులతో నేడు ప్రపంచంలో 2వ స్థానంలో భారత్ ఉన్నట్టు మంత్రి చెప్పారు. పాపం ఆయనకి జ్యోతిరాదిత్య సింధియాకు కూడా చెప్పలేదనుకుంటా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి చెప్పలేదనుకుంటా. ఇట్లా మార్చాలి, మనం కూడా కూటమిలో ఉన్నాం కాబట్టి అక్కడ జ్యోతి బసు కాదు చంద్రబాబే అని చెప్పలేదో, లేకపోతే వీళ్ళు మిస్ అయ్యారో. కానీ ఓవరాల్గా భారత్లో మొదటి మొబైల్ కాల్కి 30 ఏళ్ళు అయింది, కానీ చంద్రబాబు గారు కాదు జ్యోతి బసు అన్నటువంటి విషయం చెప్పారనమాట ఇక్కడ.